హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఏంటి ట్రైన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? పాపకి పుట్టెంటుకలు తీసుకుందామని మా హస్బెండ్ వాళ్ళ నేటివ్కి అయితే బయలుదేరామండి. సో నైట్ జర్నీ కదా, సో అందుకని నా అవతారం అలా ఉంది. సో మేమైతే ఈ వీడియోని ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, బట్ నాకు అక్కడి నుంచి వచ్చిన తర్వాత నుంచి హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే అప్లోడ్ చేయలేకపోయాను. సో అది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ అందరూ రిలేటివ్స్ కూడా కడపలోనే ఉన్నారు. సో అందుకని ఏమనుకున్నామంటే అందరిని ఇక్కడికి పిలవడం కంటే మనమే అక్కడికి వెళ్తే సరిపోతుంది కదా, మన ఒక్కరి కోసం వాళ్ళందరినీ ఇక్కడికి పిలవడం ఎందుకు అనుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ పాపకి 3rd month నేమింగ్ ఫంక్షన్ చేసాము. అప్పుడు చాలామందిని పిలిచాము, కానీ దూరాభారం అనేసరి చాలామంది రాలేదు. సో అందుకని మేమేం చేసామంటే అక్కడికే వెళ్ళిపోయాము. సో మా హస్బెండ్ బయట వాళ్ళు కూడా పిలవాల్సిన అవసరం లేదండి. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వాళ్ళ రిలేటివ్సే ఉన్నారు. సో వాళ్ళే సరిపోతుంది మాకు. సో అందుకని ఎవరిని పిలవకుండా ఈసారి మాత్రం ఇంకా 1 monthలో బర్త్డే ఉంది, సో అప్పుడు గ్రాండ్గా చేసుకోవచ్చులేనని ఇంట్లో వరకు మాత్రమే మేమైతే చిన్న ఫంక్షన్ లాగా గెట్ టుగెదర్ లాగా చేసుకున్నాము. సో ఇదైతే చర్చ్ అండి. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చి పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళయి చాలా రోజులు పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు. సో నాకైతే దీని గురించి అంతగా తెలియదు. నేనైతే మా బాబుకి ఇక్కడే హెయిర్ తీయించాము, అలాగే మా పాపకు కూడాను. సో ఇక్కడ మాకు తెలిసిన పాస్టర్ ఉన్నారు, వాళ్ళు పిలిపించుకొని వాళ్ళ చేత హెయిర్ కటింగ్ చేయించి తర్వాత మేము అనేది హెయిర్ అని తీసేసాము. మేమైతే ఎవరిని పిలవలేదండి. మా తమ్ముడు వచ్చాడు, సో మేనమామ కాబట్టి రావాలి కదా అని సో వాడినైతే పిలిచాము. మా అక్క వచ్చింది. సో ఎక్కువ ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మళ్ళీ పాపకి బర్త్డే ఉంది. సో మళ్ళీ ఇన్నిసార్లు ఎందుకు, ఖర్చు డబుల్ అవ్వడం ఎందుకని ఆల్రెడీ నేమింగ్ ఫంక్షన్ చేసాం 3rd monthలో. సో ఇంకా మళ్ళీ ఇన్నిసార్లు ఎందుకని మేమైతే చేయదలుచుకోలేదు. సో కొంతమంది వరకు మా సర్కిల్లో మా తరపు నుంచి నా బ్రదర్, మా సిస్టర్ని మాత్రం పిలిచాము. మా హస్బెండ్ వాళ్ళు అయితే 5 మంది కాబట్టి వాళ్ళ పెద్ద ఫ్యామిలీ. సో వాళ్ళ పిల్లలే సరిపోయారు. సో అందుకని ఎవరిని మేము బయట అయితే పిలవలేదు. ఒక 2-3 మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, అంతే తప్ప ఇంకెవరిని పిలవలేదు. పాప అయితే చాలా ఏడిపిస్తుంది అనుకున్నాము, అందుకే ముందుగానే వాటర్ తాపిచ్చేసాము. బాబు అయితే చాలా సతాయిచ్చాడు కాబట్టి ఇంకా పాప కూడా అలాగే చేస్తుంది అనుకున్నాం, కానీ అయితే చాలా ఎటువంటి ఘాట్లు పడకుండా పాప చక్కగా హెయిర్ అయితే తీయించుకుంది. ఏడ్చింది ఫస్ట్ స్టార్టింగ్, తర్వాత తను అడ్జస్ట్ అయిపోయిందనమాట. సో కదలకుండా గమ్మగా తీయించుకుంటూ ఉంది. మా తమ్ముడు కూడా గట్టిగా పట్టుకున్నాడు. సో హెయిర్ అయితే మేము తీయించేసామండి. ఒక బాధ అయితే తీరిపోయింది. సో ఫస్ట్ ఒకసారి హెయిర్ తీస్తే మళ్ళీ నెక్స్ట్ టైం బాగా వస్తుంది కదా అని ఆ ఉద్దేశంతో కూడా తీయించేసుకున్నాము. సో పోగులు కూడా కుట్టిద్దాం అనుకున్నాం, కానీ కాకపోతే చిన్నపిల్ల కదా, ఇప్పుడే ఎందుకు, మళ్ళీ రేపు ఫ్యూచర్లో చెవులు సాగిపోవడం అలా జరుగుతుంది కాబట్టి ఒక 3 years తర్వాత మేము పోగులు అయితే వేద్దాం అనుకున్నాం, చెవులు కుట్టించేది. సో అయితే తల మీద చేయి పెట్టుకొని తిరుక్కుంటూ ఉంది, నా జుట్టు ఎట్టిపోయిందా అని. సో అందరూ అయితే భలే నవ్వుకున్నారు పాపను చూసి. సో ఆ పాప అయితే మా తమ్ముడు కూతురండి. సో అది కూడా తిరుక్కుంటూ ఉంది. అయితే ఒకసారి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ అప్పుడు కూడా అందరినీ ఒకసారి చూడడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే దూరంగా ఉన్నాం కదండి ఫ్యామిలీస్కి. సో ఇంకా అప్పుడప్పుడు ఇట్లా అకేషన్లో దగ్గరైనప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మేమైతే ఆ ఒక్కరోజు ఉండి మళ్ళీ రిటర్న్ కావలికి అయితే వెళ్ళిపోయాం, మా పుట్టింటికి అయితే. సో అమ్మ వాళ్ళు కార్లో వచ్చారు, సో ఆ కార్లోనే వెళ్ళిపోయాము. సో దారిలో అయితే మా తమ్ముడు చెప్పాడు, ఇక్కడ సిద్ధవాటం ఒక పోర్ట్ ఉంటుంది అక్క, అక్కడికి వెళ్దాం అనేసి. సో ఎలాగో డే టైమే కాబట్టి వెళ్దాం అనుకున్నాము. 4కి అలాగైతే మేము అక్కడ రీచ్ అయిపోయాము. సో రాజులు కట్టించిన పోర్ట్ అయితే ఉంది, సరే చూసేసి వెళ్దామని అన్నాడు. సో అందుకని మేమైతే సరే ఓకే, ఎట్లాగో డే టైం కాబట్టి సో పిల్లలంతా చూసినట్టు ఉంటుంది, మళ్ళీ అన్నప్పుడల్లా రాలేం కదా అని మేమైతే ఓకే చెప్పేశాము. సో ఇదంతా దారిలో చాలా బాగా బ్యూటిఫుల్గా కనిపించిందండి ఈ వ్యూ అయితే. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఒకసారిగా ఈ గ్రీనరీ చూస్తుంటే. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు.
ఇదైతే సిద్ధవటం పోర్టుకు వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి గుంటలా కనిపిస్తుంది. ఈ గుంట ఏం లేదండి, అప్పట్లో వాటర్ అనేది ఇక్కడ ఉండేదన్నమాట. ఆ వాటర్తోనే ఈ యొక్క కోటకి కావాల్సిన వాటర్ అంతా కూడా ఇక్కడ ఉండేది అని చెప్పారు. సో ఇదైతే ఎంట్రన్స్. ఈ రాళ్ళు అయితే చెప్పలేమండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే, ఒకదాని మీద ఒక రాయి పేర్చి ఆ కట్టడం అనేది చాలా గ్రేటు. ఒక రాయి కూడా దాదాపు 1 టన్ ఉంటుంది వెయిట్. అంత వెయిట్ ఉన్న స్టోన్స్ అనేవి వాటితో ఈ కోటను అయితే నిర్మించడం జరిగింది. సో ఆ గోడల మీద కూడా చాలా బాగా ఉందండి నగిషి వర్క్. ఇది ఫస్ట్ ఎంట్రన్స్లోకి రాగానే మనకి కనిపించేటువంటి వ్యూ ఇది. సో ఇది మళ్ళీ ఇంకో ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి వెళ్తే ప్రతిదీ కూడా అక్కడక్కడ మనకి కోటల్లాగా ఉంటాయి. ఈ కట్టడాలు చూసినప్పుడు అనిపించింది నాకు, ఈ రోజుల్లో మనం కడుతున్న ఏదైనా సరే కానీ ప్రతి కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కువ రోజులు ఉండట్లేదు. ఒక 10 ఇయర్స్కి అన్నీ ఫేడప్ అయిపోతున్నాయి. బట్ ఇప్పుడైతే అప్పుడెప్పుడో కట్టినవి కూడా ఇంకా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే సో వాళ్ళు ఆ యొక్క టాలెంట్ అనేది మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అని. సో ఇది లోపలికి ఎంట్రన్స్ వచ్చిన తర్వాత చూసాం కదండి. సో ఆ చుట్టుపక్కల ఆ ప్లేస్ ఇది జస్ట్ ఇంకా ఒక చోటే అనమాట, ఇంకా లోపల ఉంది. సో 20 acres పైనే ఉంది. సో మేమైతే ఇదంతా ఒకసారి అయితే చూపిస్తున్నాను. సో ఒకసారి ఫొటోస్ దిగుదామన్న ఇంట్రెస్ట్ అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము, కొన్ని ఫొటోస్ అట్లా. సో మా తమ్ముడు కూతురు అయితే ఒకటేమని అల్లరి చేస్తూ ఉండింది. సో ఇంకా ఫొటోస్ తీసుకున్నాం కదండి ఎంట్రన్స్. అక్కడి నుంచి మళ్ళీ ఇంక లోపలికి వెళ్తే సో గార్డెనింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇది ఒక గార్డెనింగ్, జస్ట్ ఇది కొద్దిగా మాత్రమే ఉంది. ఇటు సైడ్ మాత్రం చాలా ఉన్నాయి, చిన్న చిన్న కోటలు అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చి అప్పట్లో చనిపోయిన రాజులు రాణుల యొక్క సమాధులు అయితే కట్టించినటువంటిది, వాళ్ళ స్మారకంగా ఉన్నటువంటి ఈ బురుజ్ అనమాట ఇది. సో ఇది కూడా చాలా బాగుంది చూడ్డానికి కూడా. ప్రతిదీ కూడా చాలా బాగా నిర్మించారండి వాళ్ళు. సో ఇది వచ్చేసి లోపల ఇంకొక గార్డెను. సో చాలా పెద్దగా ఉంది. సో నేనైతే ఇంకా చాలా లోపలికి ఉంది కానీ తిరగడానికి శక్తి లేక మేమైతే వచ్చేసాము. సో ఇంకా ఇవి కూడా చూడండి రాళ్ళతో కట్టినవే. సో పైన నుంచి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడ దగ్గరలోనే కొలను కూడా ఉందంట. సో అక్కడికి పోదాము, అక్కడ రాణులు స్నానం చేసేవాళ్ళంట అని చెప్పారు. కానీ మేమైతే అక్కడికి వెళ్ళడానికైతే అప్పటికే మాకైతే ఎదురెండ, ఈవినింగ్ కదండి, ఎదురెండకి అసలుకి భలే ఇబ్బంది అయితే అయిపోయింది. సో దాహం అయితే వేసింది. ఇదంతా తిరగడానికి వాటర్ కూడా లేవు కాబట్టి తెచ్చుకున్న వాటర్ కూడా అయిపోయింది. ఇంకా అందరం రిటర్న్ వద్దామని వచ్చేటప్పుడు ఈ గార్డెన్లో కాసేపు చల్లగా ఉంది కదని కూర్చున్నాము. సో ఫైనల్ నేనైతే మా పుట్టింటికి వచ్చేసాను. సో నాకు వచ్చిన తర్వాత 2 days తర్వాత మా హస్బెండ్ వచ్చారు, ఎందుకంటే ఆయనకు వర్క్ ఉండి అక్కడ ఆగిపోయారు. నాకైతే ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేసాయి నాకు, మా బాబుకి. సో ఇద్దరం కూడా చాలా సఫర్ అయ్యాము. సో ఎందుకు కొన్ని రోజులు ఉండేసి వెళ్దామని ఒక 1 week అయితే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. సో నాకు కొంచెం రెస్ట్ తీసుకోవడం కోసం ఉన్నాను. సో అట్లా రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోయాము. మొత్తానికి మా పాపకి హెయిర్ అయితే తీయించేసాము. సో మళ్ళీ 1 month తర్వాత బర్త్డే ఉంది కాబట్టి అప్పుడు కొంచెమన్నా హెయిర్ వస్తుంది. సో ఫొటోస్ కూడా బాగుంటుంది కాబట్టి మేమైతే తీసాము. అయితే చాలా ఎంజాయ్ చేసిందండి తనైతే. ఇది అండి ఇవాళ వీడియో. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్